ఎమ్మెల్యే ఈ రోడ్డు మీద జర్నీ చేసి అదే మా మంచి ఛాలెంజ్ అండి. ఓకే. గ్రంథి శ్రీనివాస్ కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ భీమవరం ఎమ్మెల్యే నిన్న మొన్నటి వరకు సాధారణ ఎమ్మెల్యే, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఓడించాక వైఎస్ఆర్సీపీ దృష్టిలో హీరో అయిపోయాడు, జన సైనికులకు విలన్ గా మారిపోయాడు. ఇంతకీ ఈయన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, హీరోనా విలనా? ఈ ఇంటర్వ్యూలో మీరే చూడండి. నమస్కారం సార్. ఇంటర్వ్యూ ఇక్కడ కాకుండా నాతో పాటు కాల్లో వస్తే మీకు అద్భుతమైన చోట తీసుకుని అక్కడికి వెళ్ళాల. కానీ మీ గన్మ్యాన్లు, మీ మంది మార్బాలము, మీ పిఏలు ఎవ్వరు లేకుండా సింగిల్ గా రావాలి. అది రెడీ? ఈ ఎలక్షన్ టైంలో రిస్క్ కూడా అవుతుంది. అది ఎక్కడికి తీసుకెళ్తున్నా అని చెప్పి మీకు నేను చెప్పలేదు. మీరు కార్ ఎక్కేశారు, నేను ఎక్కడి నుంచి తీసుకుని పోవచ్చు, పర్వాలేదా? మీకు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడికైనా కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. మొత్తానికి అది ఆ రహస్యం ఉంచాలి. ఎక్కడికి తీసుకెళ్తాను తీసుకెళ్ళండి సార్. నేను షేక్ అవుతుంటాను. దిగుదాం చెప్పాలి అంటే ఎందుకు ఉన్నాయి రోడ్లు అని చెప్పి. ఈ రోడ్డు గురించి చెప్తాను. ఇక్కడ రావండి. ఒక్కసారి ఏమనుకో దిగుదాం. ఇప్పుడు చూడండి సార్, ఇంచుమించు ఒక 1.5 ఇంచ్ ఉంది కదా. అవును. ఎందుకు సార్ ఇంత డ్యామేజ్ అయింది ఎంత సార్? మొత్తం ఈ రోడ్డు చూస్తే డ్యామేజ్ అయ్యి ఉన్నది. నిజంగా పాప కింద కూర్చుని చూపించారు, అంత చూపించక్కర్లా. నేను ఒప్పుకుంటాను, దీన్ని డ్యామేజ్ అయింది అనేది నేనే చెప్తాను. ఈ రోడ్డు మనం శాంక్షన్ చేసి రోడ్డు వేయడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇతను 5 years మెయింటైన్ చేయాలి. 5 years మెయింటైన్ చేయవలసింది క్వాలిటీగా వేసాడా లేదా అనేది క్వాలిటీ కంట్రోల్ వాళ్ళందరూ కూడా చెక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నోటీసులు ఇచ్చి అతనికి ఇవ్వాల్సిన పేమెంట్ కూడా ఉంది, ఇంకా సుమారు 40 lakhs దాకా 30 lakhs దాకా పేమెంట్ ఇంకా రిలీజ్ చేయాలి. పేమెంట్ నిలుపుదల చేయడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. వెంటనే దాని మీద అతను కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వర్క్ సరిగ్గా చేయలేదని చెప్పి అతని మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఓకే సార్, ఇప్పుడు ఇది చర్యలు, దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఓకే. భీమవరం రోడ్లని ఇలా లేవంటారా? లేదు సార్, మనకు కాల్తో చూపించమంటారా? భీమవరం రోడ్ వెళ్దాం, అక్కడికి వెళ్దామండి. మేము వేసిన రోడ్లన్నీ కూడా చూపిస్తా. ఇది వచ్చేసరికి దీనికి ఇలా పోవడానికి కూడా కారణం ఏంటంటే మధ్యలో ఒక డ్రైన్ ఉండిద్దండి పూర్వం. ఇది మా ఫాదర్ మున్సిపల్ చైర్మన్ గా ఉండ డ్రైన్ క్లోజ్ చేసి దీన్ని వైడెన్ చేసి పెద్ద రోడ్డు కింద చేయడం జరిగింది. పెద్ద రోడ్డుగా చేసిన తర్వాత ఇది ఇంచుమించుగా మనం రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత దానికి ముందుకి దీనికి ఇప్పుడు చూసుకుంటే కనుక మనం ఆ పక్కన డ్రైన్ తీసుకున్నారండి. ఒకసారి చూపిస్తారు. మనం ఎంత హైట్ లేపి ఈ రోడ్డుని పెంచామంటే అంతకు ముందు డ్రైన్ లెవెల్ ఇదండి. ఇది ఇంత లోతులో ఇంత కిందకు ఉండేది, డౌన్కి ఆ లెవెల్లో ఉండేది. లారీలు కూడా పెద్ద పెద్ద గోతులు ఉండి ఇక్కడ. నేను శాసనసభ్యుడు అవడానికి ముందు అంటే ఇక్కడ ఎందుకు సార్ డ్రైన్ ఇక్కడ డెల్టా ఏరియా కాబట్టి ఇలా జరుగుతుంది సమస్య కదండి. డిస్టర్బ్ అవుతుంది అంటే మధ్యలో డ్రైన్ పూర్వం డ్రైన్ ఉందండి. పూర్వం డ్రైన్ ఉండడం వల్ల డ్రైన్ ఉన్న దగ్గర స్టాండర్డ్స్ లేక మధ్యలో డౌన్ అయిపోతుంది. ఎన్నిసార్లు వేసినా కూడా మనం ఆ డ్రైన్ లెవెల్కి ఉన్నది ఇంతకు ముందు మనం రోడ్ వేయడానికి ముందు ఆ డ్రైన్ లెవెల్కి పెద్ద 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 గోతులు అనమాట. ఎందుకంటే దాని విజువల్స్ ఇప్పుడు లేవు. అప్పుడు విజువల్స్ ఇప్పుడు విజువల్స్ డిఫరెన్స్ చూస్తుంటే కనుక మనకి క్లియర్గా మీకు తేడా తెలుసు. అతను పేమెంట్స్ ఆపేము, తర్వాత దానికి సంబంధించి అతను కోర్టుకి వెళ్ళాడు. అంతా కూడా అతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే రోడ్డు వేసామండి, ఇది వేసిన రోడ్డే పాడైపోయింది. చూడడానికి మీరు చాలా నైస్గా సూపర్గా ఉన్నారు. కానీ నేను అనుకున్నాను మీ బొగ్గకు ఒక చిన్న ఘాటు, ఇక్కడ చిన్నపాటి ఇది పెట్టి ఒక రౌడీ సినిమాలు ఎలా చూపిస్తారో అలా ఉంటారేమో అనుకున్నాను సార్. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజం ని కట్టడి చేయాల్సిన అవసరం సార్. ఏ ఆధారం లేకుండా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని రౌడీగా సంబోధిస్తారంటారా? భీమవరం వచ్చినప్పుడు గంధి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదని చెప్పాడు. నేను నా మీటింగ్స్ లో నేను చెప్పడం మొదలెట్టింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశాడు. నేను ఇక్కడ అవినీతి లేదు అంటే ఇప్పుడు 4 వాల్ మధ్య మీకు
ద్వేషం లేదు, మంచి అభిప్రాయం ఉంది అని చెప్పారు. అవును చెప్పాడు. అది నిజమా? నిజమా. ఇక్కడున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఏం లేదు. మళ్ళీ అదే ఇంకో బహిరంగ సభలో మొన్నటికి మొన్న మిమ్మల్ని తరిమి కొట్టడమే, జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ గంధి శ్రీనివాస్ తరిమి కొట్టడమే నా లక్ష్యము అని చెప్పారు. అదేనండి, ఇది జరిగిన తర్వాత ఏదైతే పబ్లిక్ లో మనం ఇది చెప్తున్నామో అప్పుడు ఇక్కడ జనసేన నాయకులు తమ ఉనికిని కోల్పోతున్నాం అనే ఒక భయంతో మళ్ళీ ఆయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే మీరు ఏదో రకంగా తిట్టాలి, ఆయన్ని రౌడీ గోండా అని తిట్టాలి, ఏదో ఒకటి తిట్టకపోతే కనుక మన పార్టీ అక్కడ కుదేలైపోయేటట్టు ఉందని చెప్తే మళ్ళీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ డిమాండ్ మేరకి ఆయన మనసులో ఉన్నా లేకపోయినాక గంధి శ్రీనివాస్ ఒక గోండా రౌడీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గోండా రౌడీ, వీళ్ళిద్దరిని తౌరు కొట్టాలి అని చెప్పేసి మాట్లాడాడు ఆయన. అందుకే నేను అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఏంటంటే ఇప్పుడు మొన్న నెల కూడా అవ్వలేదయా పవన్ కళ్యాణ్ గారు, మొన్న ఏం మాట్లాడావు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఒక మాట మీద నిలకడలేదు నీకు, ఎవరో వచ్చి ఏదో చెప్తే అది మాట్లాడుతూ ఉంటాం. మీకు ఇంటర్వ్యూ చేయక ముందు జనసేన అభ్యర్థి అంజిబాబుని ఇంటర్వ్యూ చేశాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే గొడవ జరిగితే అంజిబాబే కర్ర తీసుకుని తిరుగుతారు. మత్స్యమరి గ్రామంలో కూడా గొడవ జరిగింది, మత్స్యపూరి గ్రామంలో కూడా ఆయన గొడవకి దిగాడు, ఆయన ఘర్షణకు దిగాడు. అటువైపు 10 మంది కుట్రోళ్ళను ఇలా వెంటబడి తరిమాడు అని చెప్పి వాస్తవం కదా? అంటే దీంట్లో కొంత వాస్తవం ఉందండి, కొంత అవాస్తవం ఉంది. ఎలాగంటే ఎన్నికలు 2019 జనరల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పరిగెత్తడం ఏంటి సార్? ఇంకా మీరు 20s లో 30s లో ఉన్నారు అనుకుంటున్నారా? లేదు సార్, అది కాదు. అంటే మీరు ఒక సామెత ఉంది మనకి, ఒక పిల్లిని ఒక గదిలో పెట్టి కొడతా ఉంటే పిల్లి కూడా పుల్లాగా తిరగబడుతుంది. ఒకరోజు వీరవసరం పోలింగ్ బూత్ లో వెళ్తే అక్కడికి ఒక 200 మంది జనసేన కార్యకర్తలు ఒక్కసారి మీద పడబోయారు. నేను చాలా ఉద్రేకానికి గురయ్యాను. ఇప్పుడు నేను భీమవరంలో సర్వీస్ చేసినాడు, గతంలో 2004 నుంచి 2009 దాకా ఎమ్మెల్యేగా పనిచేశాను. నా మీద జన సైనికులు దాడి చేయడానికి వచ్చారంటే అంటే ప్రజాస్వామ్యంలో ఉందా లేదా, ఒక మానవ హక్కులు ఉన్నాయా లేదా, అంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే కనుక ఆ పోటీ చేసే అభ్యర్థుల్లో బలమైన అభ్యర్థి మీదకి దాడి చెయ్యాలని, అతన్ని నిర్మూలించాలనే ప్రయత్నం అనేది న్యాయం అంటారా చెప్పండి? ఇది నిజమైతే గాజు ఆకలో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అక్కడ మీద ఆయన మీద గెలిచిన రెడ్డి గారి మీద ఇలాంటి చేష్టాలు, ఇలాంటి కక్ష సాధింపు చేయలేదు పవన్ కళ్యాణ్. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే గాజువాకలో పోటీ చేసింది నామినేషన్ వేసింది. ఒక జనసేనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లో 137 సీట్లు ఎన్నో పోటీ చేసింది. కానీ యాక్చువల్గా జనసేన పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రం అంటే కనుక నర్సాపురం పార్లమెంటే, దీన్నే ప్రధానంగా తీసుకున్నారు. ఎందుకంటే భీమవరంలో 10 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నాడు, పర్యటనలు చేశాడు. అలాగే నాగబాబు గారు మొత్తం 7 నియోజకవర్గాలు కూడా పర్యటన చేశాడు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే పర్యటన చేశారు. ఆఖరికి నేహారిక కానీ, అల్లు అర్జున్ కానీ మొత్తం టోటల్గా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేశారు తప్ప దీన్నే తమ పోటీ చేస్తున్న అసలైన నియోజకవర్గంగా తీసుకున్నారు తప్ప గాజువాకను అయితే కనుక పట్టించుకున్న పాపనే పోలేదు. కానీ ఇంత విజయం సాధించిన మీరు చాలా స్ట్రాంగ్ వ్యక్తి అనుకున్న పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఇక్కడ. అవును, అటువంటి వ్యక్తికి గుండెలు పెట్టుకుని చూసుకోవాల్సిన వైఎస్ఆర్సీపీ ఆ స్థానం మీకు ఇవ్వలేదంటారు, నిజమేనా? ఓపెన్ గా మాట్లాడతాం. ఎవరినండి? నన్నా సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కొంతమంది సలహాదారులు ఉండొచ్చు, కోటరీ ఉండొచ్చు. అలాగే మా జిల్లాకు సంబంధించిన చాలా మంది ఆ కోటరీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. రాజకీయంగా అనేక కారణాల వల్ల నన్ను అంటే నాకు గుర్తింపు అంటే ఏంటంటే మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది మీ ఉద్దేశంలో అంతే కదా. కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ వాటి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగిన అలా కూడా చేసి పెట్టారు. ఆయన ఒక మంత్రి పదవి విషయంలోకి వచ్చేసరికి నేను టైం నమ్ముతాను. మనకి టైం కలిసి రావాలి, టైం బాగుంటే ఆటోమేటిక్గా మనకు అన్నీ వస్తాయి. టైం బాగున్నప్పుడు మనకి ఏది రాదని నేను ఎక్కువగా టైంని ఒకటి నమ్ముతాను. పోతే దానికి తగ్గట్టుగా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు సజ్జల గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే
వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళు మా చుట్టుపక్కల ఈ జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఎక్కువగా రేపో బెండింగ్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా కలుస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకే పరిమితం అయిపోయి ఉండిపోతాను. ఒక లాబింగ్ కానీ అది కానీ ఇది కానీ చేయకపోవడం అనేది అది నేను మంత్రి పదవిని సాధించడంలో నాకున్న డిసడ్వాంటేజ్ ఏమో అనుకుంటున్నాను నేను. అంతే తప్ప కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడాలి. చెప్పండి. అంటే నిజాలు కూడా చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. మీ అపోనెంట్ అంజిబాబు ఇప్పుడు ఉన్నాడు, అతనికి ఉండే పేరు ఏంటంటే అతని వల్ల లాభం లేదు, అతని వల్ల నష్టం లేదు అని ఒక పేరు ఉంది. మీ విషయానికి వస్తే ఏంటంటే మీరు నమ్ముకున్న వాళ్ళ విషయంలో గట్టిగా నిలబడిపోతారు అని ఒక పేరు ఉందండి. అవును, ఇది కరెక్ట్ అంటారా సార్? ఒకటి సార్, తప్పు చేస్తే కనుక నా సొంత వాళ్ళైనా కూడా నేను లెక్క చేయను, దూరంగా పెడతాను. ఈ వైఖరే ఇటువంటి ఇప్పుడు ఎలాగైనా కూడా కాపాడాలని చెప్పి ఒక ఆలోచన లేదు సార్. తప్పు చేసిన వాళ్ళని సమర్థించాను నేను, తప్పు చేసిన వాళ్ళని సమర్థించాను. నేను ఎప్పుడు కూడా న్యాయం తరపున ఉంటాను, ధర్మం తరపున ఉంటాను. గతంలో 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే జనసేన అనే పార్టీ అనేది వచ్చిన తర్వాత ఒక రాజకీయాల్లో ఒక కొత్త ఒక ఫ్యాక్షన్ లాంటిది వచ్చింది. నేను చెప్పాను కదా మీకు, పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ ఏంటంటే అభ్యర్థిగా గంధి శ్రీనివాస్ అనేది బలమైన అభ్యర్థి అని వాళ్ళందరూ అనుకోవడం వల్ల నేను బూతుల కాడికి వెళ్ళినప్పుడు కూడా నా మీద దాడులు చేయడానికి, దూషించడానికి, సోషల్ మీడియాలో అయితే కనుక ఇంకా చెప్పకూడదు, నిజంగా దారుణంగాను. నిజంగా ఒక మచ్చిపూరి గ్రామం ఎత్తారు మీరు. నేను అక్కడ స్పాట్లో అక్కడ వాళ్ళ నెగ్గారు, ఉత్సవాలు జరుపుకున్నారు, ఊరేగింపు జరుపుకున్నారు, పర్వాలా. కానీ ఒక దళితులు ఎవరైతే నేను ముందు అంతా చెప్పనివ్వండి కొంచెం ఫస్ట్ నుంచి జరిగిన దానికి కారణం ఏంటంటే చెప్తున్నాను. కానీ ఎవరైతే తమకి ఓటేయలేదో దళితులు, ఆ దళితులను రెచ్చగొట్టే విధంగా దళిత పేటల్లోకి వెళ్ళి అక్కడ అవుట్లు వేసి జువ్వలు వేసి ఒక దళిత మహిళ సంబంధించిన ఇంటి మీద వాళ్ళు కాల్చిన మందుగుండు సామాగ్రికి సంబంధించి ఆ ఇల్లు ఫైర్ అవుతుంటే దాన్ని ఆపడం జరిగింది. ఆ దళిత మహిళ చీర అంటుకుంది, గబగబా ఆర్పడం జరిగింది. ఆవిడ మూగ. ఇది తెలిసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అక్కడి నుంచి ఇలా చేశారండి, ఇలా దాను అన్నప్పుడు కనీసం మనం సంఘీభావం తెలియజేయడం అనేది, వాళ్ళకి మోరల్ సపోర్ట్ చేయడం అనేది బాగానే ఉంది. అక్కడికి వెళ్ళి సంఘీభావం, అందుకే ఇదే జరిగితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం సార్. మీరు అదే మొత్తం చెప్పలేము కొంచెం. నేను ఆ మచ్చిపూరి గ్రామానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ దిగి ఏం చేశానంటే, ఏంటి మీరందరూ పోలీసు అంతా ఇక్కడ ఉన్నారో, అసలు విక్టిమ్స్ ఎక్కడ ఉన్నారో ఏంటి అని అడుగుతున్నాను. దీనికి ఇంచుమించుగా కనుచూపు మేరలో ఒక 300-400 అడుగుల దూరంలో, 400 అడుగుల దూరంలో ఒక 25-30 మంది జన సైనికులు ఎర్ర కండవాలు వేసుకుని నేను దిగడం అవి కూడా చూడడం జరిగింది. వాళ్ళ కామ్గా పక్కన అలా నుంచుని ఉన్నారు. వాళ్ళని సంఘీభావం తెలియజేయడానికి, వాళ్ళని పరిగణించడానికి వెళ్ళడానికి కూడా ఒక నేరం కింద లేకపోతే హేళన చేస్తూ, గేలి చేస్తూ, జెండాలు ఊపుతూ కారుకి అడ్డం వస్తే ఏంటి సార్, ఏం చేయాలి సార్? అంటే కారు దిగాల వద్దా? మొత్తం స్టోరీ అంతా విన్నాను కదా. అవును, మీ కులస్తులే కదా వాళ్ళు మీ మీదకి వస్తారు చెప్తే సరే సరే, మీరు అన్న పాయింట్కి వస్తాను. బాధ ఎక్కడ వస్తుందంటే సార్ అలా వ్యక్తి అయితే చెప్పొచ్చు కాదు సార్, జోలికి వెళ్ళి మీరు దిగి వాళ్ళు లేదు సార్, అంత లేదు కానండి. ఒకటి లేదు సార్, అంత లేదు కానీ భర్తకి బట్ట కట్టడం లేదా అంతవరకు లేదు కానీ ఒకటి మీరు అన్న పాయింట్ ఒకటి, మీ సామాజిక వర్గమే కదా అని అన్నారు కదా, అక్కడే సార్ పెయిన్. అది పెయిన్ అక్కడే. నా సామాజిక వర్గం వాళ్ళే కదా వాళ్ళు. చాలా కాలంగా ఇది క్షత్రియ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా దీనికి ఉండేవాళ్ళండి. అవును, భీమవరంలో. అవునండి, చాలా కాలం, ఒక 30-40 సంవత్సరాలు, 40 సంవత్సరాల వరకు తిన్నాము. అంటే మీలాంటి వాళ్ళు రావడం వల్ల కాపులు కూడా జనాభా నిష్పత్తి ప్రకారము మీరంతా పోగు చేసుకుంటారు. ఇలాగ మీలో కొట్టుకుంటే, రోడ్డు చూస్తున్నారు కదా అండి, అది మీలో కొట్టుకుంటే ఆ గీత వచ్చేదా మీ కమ్యూనిటీలో? లేదు సార్, ఒకటి ఎలాగంటే ఒక కాపు అని అంటే కనుక పేరుకి అర్థం ఏంటంటే ఈ రోడ్డు అంతా కూడా స్టార్టింగ్ నుంచి అండి ఈ రోడ్డు అంతా స్పీడ్ గా పని ఎక్కడన్నా మీకు గోతులు కంటిన్యూషన్ చేస్తాను మళ్ళీ మీకు. బాబు ఇక్కడ నువ్వు స్పీడ్ గా వెళ్ళు, స్లో చేయకరా,
స్పీడ్ వాళ్ళు ఛాలెంజ్ సార్, ఇక్కడ మన కుదుపు రాకూడదు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన ఎమ్మెల్యే తమ ఊర్లో అద్దంలా మెరిసే రోడ్లు కూడా ఉన్నాయని వాటిని చూపిస్తానంటూ అక్కడికి తీసుకుని వెళ్ళారు. నాకు ది బెస్ట్ రోడ్ నేను వేసింది చూపిస్తాను తీసుకొచ్చి ఇంకా బోల్డ్ రోడ్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇది మీ నమ్మకమా రాదని చెప్పి, బాబు నువ్వు స్లో చేయొద్దు, ఫాస్ట్ గా వెళ్ళు, కుదుపు వస్తుందని చూద్దాం ఫస్ట్. కుదుపుకు రాకూడదు. ఎక్కడ రాదు సార్, బ్రహ్మాండమైన రోడ్ ఇది. అసలు అంతకుముందు ఈ రోడ్డు చూస్తే చాలా ఘోరంగా ఉండేది. అంటే పాత విజువల్స్ ఉంటే మీకు డిఫరెన్స్ ఏంటన్నది తెలిసేది. వచ్చింది కదా రోడ్డు గొయ్యి కాదండి, అది కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది, అది కుదుపు అంతే. అది మన హైదరాబాద్ రింగ్ రోడ్ లో కూడా వస్తుంది ఆ కుదుపు. ఇలా కూడా కాదు సార్, ఇంతకంటే కుదుపు రాకుండా రోడ్ ఉందా? రండి వెళ్తున్నాం, అదే మొత్తం ఇది ఎంత రోడ్డో చూసుకోవడం. మీరు ఎంత రోడ్డో చూడండి, రోడ్డు ఎలా ఉందో చెప్పండి, అసలు బాగుందా లేదా చూస్తున్నారు కదా మీరు. నాకు నాకు ఇలా కూడా వద్దు సార్, ఇలా కూడా వద్దు. స్మూత్గా వెళ్ళాలంటే టైల్స్ వేయాలి సార్, టైల్స్ వేయాలి, టైల్స్ ఇటాలియన్ మార్పులు చేయాలి సార్ మొత్తం. అంటే సరే అంత కూడా ఎక్స్పెక్ట్ చేయండి సార్. ఆ రోడ్డు బైపాస్ రోడ్డు ఫస్ట్ ఫేజ్ కింద ఫస్ట్ నిర్మించారు. ఇది ఉండి రోడ్డుకి కలుస్తుంది. అది కలిసిన తర్వాత ఇక్కడ ఆగిపోయింది ఈ బ్రిడ్జి నిర్మాణం. ఈ బ్రిడ్జి నిర్మాణం కానీ ఇక్కడి నుంచి తర్వాత సెకండ్ ఫేజ్ ఇది ఆగిపోయి నిలుపుదల ఆగిపోయినప్పుడు 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణం, అలాగే మార్కెట్ యార్డ్ వరకు, అంటే మార్కెట్ యార్డ్ అంటే రేపొద్దున కాబోయే జిల్లా కలెక్టర్ కార్యాలయం, అది అక్కడ వరకు ఈ బ్రిడ్జి ప్లస్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో కూడా ఏమైందంటే మనకి ఏదైతే వస్తుందో సెకండ్ ఫేజ్ మార్కెట్ యార్డ్ కాడి నుంచి ఇస్తున్న రోడ్డు, తర్వాత ఉండి రోడ్ నుంచి ఫస్ట్ ఫేజ్లో వేసిన రోడ్డుకి యాక్చువల్గా డైరెక్ట్ అవ్వలేదు ఎక్కడ కూడా, ఇలా క్రాస్ వచ్చింది. క్రాస్ వచ్చినప్పుడు బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే కనుక బ్రిడ్జి ఇలా క్రాస్గా నిర్మాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ బ్రిడ్జి క్రాస్గా నిర్మాణం చేయాలంటే కనుక బ్రిడ్జి శాంక్షన్ అయితే ఇలాగే వచ్చింది. కానీ రోడ్డు ఎలా వచ్చిందంటే కొద్దిగా అవతలకు వచ్చినప్పుడు మనకి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ లేదు. అక్కడ రైతు ఉంటే రైతు దానికి అభ్యంతరం పెట్టాడు రోడ్డుని ఇటు జరపడానికి. అప్పుడు ఆ రైతుని మనం ఒప్పించి డాక్టర్ సత్యమూర్తి గారు ఆయనతో మాట్లాడి, సార్ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోతుంది లేదా రోడ్డు నిర్మాణం ఆగిపోతుంది, దీనివల్ల పబ్లిక్ మీకు చెడ్డ పేరు వస్తుందంటే ఆయన నా మాట గౌరవించి సహకరించడం వల్ల యాక్చువల్గా ఈ రోడ్డు కూడా దీన్ని యువతలకి ఆయన సైట్లోకి జరుపుకుని మనం ఆయన సైట్లోకి జరుపుకుని రోడ్డు నిర్మాణం చేయడం ఇచ్చారండి. ఎంతంటే ఒక 7-10 ఫీట్స్ లోపలికి వెళ్ళింది. ఆయన్ని నిజంగా మోసం చేశాం. ఆయన ఎలా మోసం చేశానంటే నియోజకవర్గం కోసం మీకు యువతల R&B మిగిలిపోతుంది కదా ఆ రోడ్, R&B సైట్ మీకు ఇప్పించేస్తాను గవర్నమెంట్లో ఇచ్చేసి అని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్ సైట్ చేసిన సైట్ ఈ పక్క ఆగిపోయింది, మిగిలిపోయింది R&B. ఆయన సైట్లోకి వెళ్ళి ఈ సైట్ ఆయనకి ఇప్పిస్తానని చెప్పాను. తర్వాత నేను ఎమ్మెల్యే అవ్వాలా 2009 తర్వాత టికెట్ రాలా. తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడో అంజిబాబు గారు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒకసారి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రిటర్న్ చేయడం అనేది టెక్నికల్గా చాలా ప్రాబ్లంతో కూడుకున్నది. కానీ ఏదో మనకి కురుక్షేత్రంలో చెప్పినట్టు అశ్వత్థామ అతహ కుంజరహ అన్నట్టుగా చిన్న అబద్ధం ఆడి పని పూర్తి చేయించాం. అవునండి. లేదంటే కనుక ఈ రోడ్డు ఇలా డైరెక్ట్ బ్రిడ్జికి లేదు, ఇక్కడికి వస్తుందండి రోడ్డు, ఇక్కడికి వస్తుంది, బ్రిడ్జ్ అటు ఉంటుంది.
ఆయన సహకరించకపోతే కనుక మనం చిన్న అబద్ధం ఆడకపోతే కనుక ఇది అయ్యి ఉండేది కాదు. అక్రమ ఇసుకలో బాగా కోట్లాది రూపాయలు దోచేసుకున్నారు మీరు అనేది ఒక ప్రత్యర్థులు అంటున్నారు. మీకు ఏమాత్రం నిజం లేదంటారా? అక్రమ ఇసుక అండి. మాకు ఇసుక ఎక్కడదండి? ఎక్కడ ఏం లేదు. మాకు ఇసుక ఎక్కడదే? మైనింగ్ జగనన్న కాలనీకి ఉడికి మనం అవన్నీ కూడా బందోబస్తు చేసి ప్రతి ట్రాక్టర్ కానీ ప్రతి లారీ కానీ మట్టి అక్కడికి వెళ్ళేటట్టుగా చేసుకున్నాం. ఇప్పుడు మట్టిలో కోట్లు వెనకేసుకున్నారు అని చెప్పి వాస్తవం కాదంటారా? ఎక్కడ సార్ అది చాలా దారుణం. అది చాలా దారుణం. మట్టిలో అసలు ఇక్కడ అసలు మీరు ఎవరినైనా ఉదాహరణకు మీరు తెలియాలంటే దీనికి ట్రాక్టర్లోళ్ళు లారీలోళ్ళు పూడికిలోళ్ళు ఉంటారో మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎటువంటి విచారణ చేసినా కూడా తెలిసిపోతుంది. మీకు పబ్లిక్లో అడిగినా తెలిసిపోతుంది. మీ పొలిటికల్ ఎలా ఉంటుందంటే మీకు ఇష్టమైన వ్యక్తులకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీరు ప్రాణమైన ఇస్తారు, అంత జాగ్రత్తగా చెప్పి. అంటే మీకు ఓటు వేయకుండా మీకు వ్యతిరేకంగా ఉంటే రాజకీయంగా వాళ్ళని సర్వనాశనం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు మీరు అని అంటారు. వాస్తవం కదా? అటువంటిది ఏముండదండి. ఎప్పుడూ మంచి రిలేషన్ అందరూ ఉంటుంది. కానీ ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారండి. అకారణంగా వాళ్ళకి మనం ఏమీ చేయకపోయినా మనల్ని దూషించడం, బయట మన గురించి కామెంట్ చేయడం, మనల్ని ఇచ్చేసినప్పుడు మనం ఎలా మనకి అతను మీకు ఏదైనా నేను హాని చేసి ఉంటే నా గురించి మాట్లాడు. సో మిమ్మల్ని ఏమీ అనకుండా ఏమీ చేయకుండా మీరు రోడ్డు ఎక్కి నన్ను తిడతా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను? ఎలా ఊరుకుంటాను చెప్పండి? ఎవరైనా ఊరుకుంటారా? ఇంకోటి, ఇప్పుడు మీరు కులరహిత రాజకీయం రావాలి అని చెప్పి అంటుంటారు. అవును. కానీ మీ వెనకాల ట్రావెల్ అయ్యే వాళ్ళు, ర్యాలీ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది మీ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు కదా? లేదు సార్, నా దగ్గర అందరూ ఉంటారు. సార్ ఇంకోటి, ఈ నియోజకవర్గంలో మీరు 19లో గెలిచిన తర్వాత ఏం చేశారు అని ఒక్క 1 minute టైం ఇస్తే షార్ప్గా ఏం చెప్తారు చెప్పండి? పాయింట్స్ నెంబర్ 1. ఫస్ట్ మనం ప్రయారిటీ అయితే కనుక జిల్లా కేంద్రం తీసుకురావడానికి మంత్రి పదవిని సాక్రిఫైస్ చేయడం జరిగింది. అవును. అలాగే హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ చేయడానికి, 100 పడకల హాస్పిటల్ చేయడానికి 4 ఎకరాల భూమి మా కుటుంబం తరపున ఇవ్వడమే కాకుండా దానికి గతంలో ఉన్న 10.15 కోట్లతో పనులు పూర్తి చేయడమే కాకుండా ఇంకొక 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో డెల్టా మోడరైజేషన్లో భాగంగా యనముద్దు డ్రైన్ మీద పెట్టిన బ్రిడ్జిలకి 4 పెడితే వాళ్ళు 3 నిర్మించడం జరిగింది. 3 కూడా 38 కోట్లు రోడ్లకు అనుసంధానం చేయడానికి అప్రోచెస్కి శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ పిలిపించడం కూడా జరిగింది. అలాగే తాడేరు బ్రిడ్జికి సంబంధించి శిథిలావస్థకు వస్తే దాన్ని గమనించి వాళ్ళు చేయకపోతే కనుక తాడేరు బ్రిడ్జిని 1 సంవత్సరం టైంలో దాన్ని పూర్తి చేసి కంప్లీట్ చేయడం జరిగింది. టిట్కో హౌసెస్ సైట్ 1, సైట్ 2లో రెండింటికి సంబంధించి సైట్ 1 నుంచి సైట్ 2కి దారి లేకపోతే 30 సెంట్ల స్థలాన్ని ఎక్వైర్ చేసి టిట్కో హౌసెస్ రివర్స్ టెండరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాని మేరకు సైట్ 2లో ఆ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేయడమే కాకుండా టిట్కో హౌసెస్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లోన్స్ చేసి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇచ్చి వాళ్ళకి పంచడం జరిగింది. తర్వాత మీకు కంపోస్ట్ యార్డ్కి సంబంధించి 6.5 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అలాగే పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి సుమారు 75 ఎకరాలు మళ్ళీ భీమవరంలో భూసేకరణ ఒక చోట, అలాగే విశాఖపట్నం లేఅవుట్లో ఒక 45 ఎకరాల దాకా, అది ఇంచుమించుగా 110 ఎకరాలు ఇప్పుడు కొని సేకరించడమే కాకుండా 10 సెకండ్ ఇంకా కాకుండా 60 ఎకరాలు రిజర్వ్ అంతకుముందు ఉన్న సైట్ను కూడా ఇంచుమించి ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ ఒకటి కట్టారు కదా, హాస్పిటల్కి సంబంధించి 4 ఎకరాలు ఇచ్చి 10.15 కోట్లతో ఉపయోగించుకోవడంతో పాటు ఇంకో 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చి ఏరియా హాస్పిటల్గా దానికి మళ్ళీ 28 కోట్లకు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే ఇంచుమించు రోడ్లు. ఇప్పుడు ఈ అవకాశం ఇస్తే నెక్స్ట్ టైం మీకు ఇంకా 1 minute టైం ఇస్తాను, ఏం చేస్తారు ఈ భీమవరం కోసం? నెక్స్ట్ మొన్న సీఎం గారు వచ్చినప్పుడు అడగడం జరిగింది, ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉందో ఫుట్పాత్ బ్రిడ్జి ఏ టైంలో వెళ్ళినా కూడా చాలా కిక్కిరిసిపోయి ఉంటుంది, పబ్లిక్ ఇబ్బందిగా ఉంది, సౌకర్యం లేదు. బ్రిడ్జి పక్కనే ఇంకో బ్రిడ్జి శాంక్షన్ చేయమని అడగడం జరిగింది. సీఎం అష్యూరెన్స్ సాధించడం జరిగింది. ఆ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే వీరవసరం మండలానికి సంబంధించిన తొక్కోడు డ్రైన్ ఒకటి నిర్మాణం, దానికి కూడా అష్యూరెన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే కనుక వీరవసరం మండలంలోనే మరొక బ్రిడ్జి కూడా అడగడం జరిగింది, దానికి కూడా అష్యూరెన్స్ తీసుకోవడం జరిగింది. రేపు మళ్ళీ గెలిచిన తర్వాత భీమవరానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఒకటి చేయడం జరుగుతుంది. ఇంకా భీమవరానికి సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ మీకు నమ్ముకుంటే మీకు ఇష్టమైతే ప్రాణమనే పెట్టారంట, మీకు కష్టం అనిపిస్తే మీకు వ్యతిరేకంగా నిలబడితే మీరు నాగపాము పగలాగా పగ సాధిస్తారు అంటారు, నిజమేనా? నాకు అంజిబాబు చెప్పారు మార్నింగ్ గారు. ఆయన ఏం లేదు సార్, అది ఆయన అలా మన మీద దుష్ప్రచారం చేయడం తప్ప
జనరల్గా మనకి ఎవరైనా సరే నా కోపం కూడా ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఎవరన్నా నాకు చేయలేదని, ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించి కానీ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు కానీ చాలామంది ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా జనవరి 1 వస్తే విశేషం చెప్తూ ఉంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉంటే మమ్మల్ని పిలుస్తారు, మేము వెళ్తాం. మా ఫంక్షన్స్ ఉంటే వాళ్ళని పిలుస్తాం, వాళ్ళు వస్తూ ఉంటారు. మాకు అటువంటివి కూడా ఉండవు, నిజంగా కక్షలు కార్పణ్యాలు ఉండవు. కానీ దగా మోసంతో కూడుకున్నది. ఉదాహరణకు ఒకటి చెప్తారు మీకు. ఇక్కడ బాంబే స్వీట్ బాపిరాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు, అంజిబాబు గారికి సంబంధించిన సొంత మనిషి. అతను ఇక్కడ భీమవరంలో తెలుగుదేశం జెండా పట్టుకుని తిరుగుతాడు, తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాడు, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాడు. అదే నరసాపురం వెళ్తే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంటాడు. ప్రసాద్ రాజు గారు మీటింగ్ ఉంటే కనుక అక్కడ భోజనాలు అవన్నీ కూడా వడ్డింతూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళని క్షమించమంటారా? నువ్వేదో ఒక జెండా పట్టుకో, ఏదిగా నీతిగా నిలబడు. నీతిగా నిలబడకపోతే కనుక దాన్ని క్షమించి వదలలేను. ప్రసాద్ రాజు గారు 14లో ఆయన్ని నన్ను జాయిన్ చేసుకోమన్నాడు వైఎస్ఆర్సీపీలో. ఎందుకు సార్, మనం పెళ్లి చేసుకుంటాం అనుకో అంజిబాబుతో కాపురం చేస్తూ ఉంటాడు అన్నాను. ఇటువంటి వాళ్ళు రూల్స్కి వ్యతిరేకంగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఆపడం జరిగింది. నిజంగా కక్ష సాధించేవాడిని అయితే కనుక ఆ బిల్డింగ్ని కూలగొట్టించేవాడిని నేను. అంతేకాదు, కక్ష సాధింపు కూడా కాదు, అతను 2 సార్లు వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఇంక నేను యాక్సెప్ట్ చేసేసి ఓకే అనేసి మూమెంట్లో నా మీద దుష్ప్రచారం చేశారు. నాకు ఒక 50 లక్షలు ఇస్తున్నట్టు, తర్వాత దాన్ని 2 కోట్ల రూపాయలు ఇస్తే బిల్డింగ్కి కట్టుకోవడానికి ఓకే అన్నట్టు. ఇంకోసారి ఒక ఆవిడ పెద్ద మనిషి వచ్చి ఆవిడ ఒక ఫ్లోర్ నీకు రాసి ఇచ్చేస్తాను, నువ్వు ఆ బిల్డింగ్కి ఓకే చేసి ఇబ్బంది పెట్టద్దు అన్నట్టు. అంటే అతను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఉంటే కనుక 50 లక్షలు తీసుకున్నది కరెక్టే, 2 కోట్లు తీసుకున్నది కరెక్టే. ఆ పై ఫ్లోర్ ఎవరికన్నా అమ్ముకుంటే కనుక అతను నా బినామీ అని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ అవుతుంది. ఇంకో విషయం సార్, జనరల్గా మీరు చిన్నప్పటి నుంచి కృష్ణ ఫ్యాన్స్ అంట కదా? అవును, కృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ కదా? ఎందుకు కృష్ణ ఎందుకు తెగ నచ్చేశారు? మేము మా చిన్నప్పుడు హెయిర్ స్టైల్ కూడా అప్పుడు చిన్నప్పుడు కృష్ణ హెయిర్ స్టైల్ కాదండి, కృష్ణ గారు రకరకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయి కదా. మా చిన్నతనానికి అప్పటికి చిరంజీవి రాలేదు కదండి. అప్పుడు ఎన్టీ రామారావు, కృష్ణ, ఏఎన్ఆర్, శోభన్ బాబు. అవును. దాంట్లో మా సినిమా కృష్ణ అంటే కృష్ణ గారి అభిమానులు మేము. అలాగే కృష్ణ గారి అభిమానులుగా మేము ఏంటంటే ఇక చిన్న పిల్లలు ఎలా ఉండేదంటే ఎన్టీ రామారావు పోస్టర్లు కనబడితే పేడ కొట్టేవాళ్ళం, ఎన్టీ రామారావు పోస్టర్లు కనబడితే చింపేసేవాళ్ళు. కృష్ణ ఫ్యాన్స్ అంటే కనుక సినిమా చూసేసిన తర్వాత రోజు వెళ్ళి మన కృష్ణ సినిమాకి ఎన్ని సైకిళ్ళు వచ్చినాయి అంటే ఎంత బాగా కలెక్షన్ ఉందంటానికి సైకిల్ లెక్క పెట్టుకుంటే వెళ్ళేవాళ్ళు. కృష్ణ అంటే అంత పిచ్చ ఆయన అంటే సినిమా కృష్ణ అంటే. ఇప్పుడు యంగ్ హీరోలో ఎవరున్నారండి? యంగ్ హీరోలో రామ్ చరణ్ అంటే నాకు ఇష్టం. అలాగని ప్రత్యేకమైన ఇదివరకు చూసారా మేము అనేవాళ్ళు ఎన్టీ రామారావు అంటే ద్వేషం, అంటే కృష్ణకి ఎన్టీ రామారావుకి పోటీ. ఎన్టీ రామారావుని అయితే ద్వేషించేవాళ్ళం మేము, రకరకాలుగా మేము మా కామెంట్లు కూడా చేసేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవారంటే బిండప్పారావు అనేవారు మా కృష్ణ గారిని, మేము ఎన్టీ రామారావుని ఇంకో రకంగా తిట్టేవాళ్ళం, ఎద్దోటిగాళ్ళని లేకపోతే ఇంకోటని విమర్శించేవాళ్ళు. అలాంటి దురాభిమానం లాంటిది లేదు. కానీ రామ్ చరణ్ అంటే నాకు ఎందుకంటే ఇష్టం అంటే కృష్ణ గారి లక్షణాలు ఉన్నాయి. దాతృత్వం కానీ, మిగతా సాటి హీరోలతో అందరితో స్నేహంగా ఉండడం కానీ, అవన్నీ చూసినప్పుడు కృష్ణ గారు స్మైల్, జెన్యూన్ స్మైల్ ఏదో ఉందో అది నాకు నిజంగా రామ్ చరణ్లో కనపడుతుంది. అలాగని రామ్ చరణ్ కనపడితే నేనేమి దగ్గరికి వెళ్ళి కలలేను, ఎందుకంటే సెలబ్రిటీ ఎలా ఉంటారో ఏంటో నాకు తెలుసు. ఇలా అభిమానించడం వరకు అభిమానిస్తారు, రామ్ చరణ్ అభిమానిస్తారు. అలాగని ఇప్పుడు మహేష్ బాబు కూడా బాగుంటాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ను ముందు ద్వేషించేవాడు. ఫస్ట్లో ఆయన యాటిట్యూడ్ తర్వాత అందరు గర్వంగా ఉండేవాడు. యాటిట్యూడ్ మార్చుకుని అతను కూడా అందరితో స్నేహంగా ఉండడం అవన్నీ చేసిన తర్వాత గ్రేట్ పర్సన్ అంటే తను మార్చుకున్నాడు, తన లోపాన్ని తెలుసుకుని మార్చుకున్నాడు అని జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఇష్టపడుతున్నాం. అంటే చార్మింగ్గా ఎక్కువగా ఇష్టపడేది ఎవరంటే రామ్ చరణ్. ప్రభాస్ కూడా ఆయన్ని కూడా సినిమా బాగుంటే ఆ యాక్టింగ్ బాగుంటే ఇష్టపడతాం, బాగోలేదంటే బాగోలేదంట. ధన్యవాదాలు సార్ మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.